పర్యాయం ఉదయకాలమే వేకుని వెళ్ళేటప్పుడు కొంతమంది యవనస్తులు చాలా చెమటలు కారుతూ పరుగులెత్తుతా కనపడతా ఉంటారు. ఏంటి ఇంతకు ముందు కనబడేవారు కాదు, ఇప్పుడు కనపడుతున్నారు అని అంటే, ఇదిగో ఏదో ఈవెంట్ ఉన్నది, ఈవెంట్ కి వెళ్ళాలి మేము, ఇదిగో పలానా తేదీన పలానా ఆర్మీ సెలక్షన్ ఉంది, కానిస్టేబుల్ సెలక్షన్స్ ఉన్నాయి, అందుకని మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. రోజు చేస్తారంటే ఇదిగో అందులో గెలిచేదాకా చేస్తాం. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయన న్యాయ సింహాసనం ఎదుట నీవు అందుకోబోయే కిరీటం నువ్వు చేత చిక్కించుకోవాలి అని అంటే, నంబర్ 1 నీలో ఎలా ఉండాలి అంటే, పందెమందు పోరాడు ప్రతివాడు కూడా అన్ని విషయములలో మితముగా. పందెములో పోరాడేవాడు పొందే కిరీటం క్షయమైపోయే కిరీటం, కానీ మనమైతే అక్షయ కిరీటమును పొందుచూ ఉన్నాము. ఎంతవరకు మితముగా ఉండగలుగుతూ ఉన్నావు? రోజు అభ్యాసం చేస్తున్నావా? వాక్యమందు ప్రార్థన యందు అభ్యాసం చేసే వ్యక్తిగా ఉంటున్నావా? మరణము వరకు నమ్మకముగా ఉండే వ్యక్తిగా ఉంటున్నావా? ఏ కిరీటం అందుకోబోతున్నావు?